హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇలాంటి నోటిఫికేషన్ ఇప్పటివరకు ఏ డిపార్ట్మెంట్ నుంచి విడుదలై ఉండదు. ఎందుకంటే ఇంటర్మీడియట్ నుంచి స్పెషల్ పీజీస్ వరకు అందరూ అప్లై చేసుకునే విధంగా ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇంటర్ వారికి వేకెన్సీస్ ఉన్నాయి, డిప్లొమా చేసిన వారికి ఉన్నాయి, డిగ్రీ, ఐటీఐ, పీజీ, ఎంబీఏ, అలాగే ఎంబీఏ ఇక్కడ అగ్రికల్చర్కి సంబంధించి బీఎస్సీ కానీ, బీటెక్ కానీ, బీఎస్సీ హార్టికల్చర్ కానీ, అగ్రికల్చర్ ఎంఎస్సీ కానీ, ఎంటెక్ కానీ ఇలాగ ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే విధంగా ఇంటర్ దగ్గర నుంచి స్పెషల్ పీజీ వరకు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే విధంగా ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు, ఇవి టెంపరీ అనుకునేరు కాదు. వీటికి సంబంధించి రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. ఏ ఒక్క అర్హత ఉన్నా కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్లో చాలా వివరాలు ఇచ్చారు. మొత్తం 31 రకాల పోస్టులు అయితే ఉన్నాయి ఇందులో. సో ఆ పోస్టులు ఏంటి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది క్లియర్గా చెప్తాను. ఆ నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి ఎవరు మిస్ చేసుకోకుండా ఈ వీడియోని చూసి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరినైనా విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చేటువంటి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్ఎస్సిఎల్ నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ మినీరత్న కంపెనీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉంటుందన్నమాట. సో ఇది ఎంప్లాయ్మెంట్ నోటీస్ ద్వారా చూసుకున్నట్లయితే అడ్వర్టైజ్మెంట్. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకి మొత్తం 31 రకాల పోస్టులు ఉన్నాయి. చూడండి లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేది. 31 రకాల పోస్టులు అనమాట. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి, అకౌంట్స్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి, అలాగే ట్రైనీ మేట్ అగ్రికల్చర్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి, స్టెనోగ్రాఫర్, స్టోర్స్ ఇంజనీరింగ్, అలాగే ఇలా చూసుకుంటూ పోతే మార్కెటింగ్, అగ్రికల్చర్, అలాగే క్వాలిటీ కంట్రోల్, లాజిస్టిక్స్, అలాగే హార్టికల్చర్, అలాగే వీటికి సంబంధించినటువంటి సివిల్ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, హ్యూమన్ రిసోర్సెస్, మార్కెటింగ్, ఇలాగా ఎంబీఏ కానీ, బీఎస్సీ కానీ, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కానీ, ఇలాగ బీఎస్సీ అగ్రికల్చర్ కానీ, డిప్లొమా కానీ ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వేకెన్సీస్ కేటగిరీల వారీగా మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది పక్కన ఉన్నటువంటి టేబుల్లో. సో మీరు క్లియర్గా చూసుకోండి ఎన్ని వేకెన్సీస్ ఏ కేటగిరీ వారికి ఎన్ని ఉన్నాయి అనేది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇవన్నీ చెప్పుకుంటూ పోతే దాదాపు 2 గంటలు పడుతుంది. కాబట్టి మీరు చూసుకుంటే ఒకసారి తరువుగా చూడండి. ఎంఎస్సీ చేసిన వాళ్ళకు ఉన్నాయి, ఎంబీఏ చేసిన వాళ్ళకు ఉన్నాయి, బీఈ బీటెక్ చేసిన వాళ్ళకు ఉన్నాయి, అలాగే దీనికి సంబంధించి 2 ఇయర్స్ ఫుల్ టైం పీజీ డిగ్రీ ఎవరైతే చేశారో వాళ్ళకు ఉన్నాయి, బీఎస్సీ అగ్రికల్చర్ వాళ్ళకు ఉన్నాయి, బీఎస్సీ హార్టికల్చర్ వరకు ఉన్నాయి, అలాగే ప్రొఫెషనల్ డిగ్రీ ఇన్ లా చేసిన వాళ్ళకు కూడా పోస్టులు ఉన్నాయి, అలాగే డిప్లొమాకి సంబంధించి కూడా పోస్టులు ఉన్నాయి. ఫ్రెండ్స్, నేను మీకు చూపిస్తాను. 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అండ్ ఇంజనీరింగ్ ఎవరైతే చేశారో వాళ్ళకు ఉన్నాయి. తర్వాత 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేశారో వాళ్ళకు ఉన్నాయి. తర్వాత గ్రాడ్యుయేట్ విత్ 60% ఆఫ్ మార్క్స్. సో మీరు జనరల్ డిగ్రీ కంప్లీట్ చేసినా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఐటీఐకి సంబంధించి ఎవరైతే చేశారో డీజిల్ మెకానిక్ ఉంది, ఎలక్ట్రీషియన్ ఉంది, తర్వాత మెషిన్ మ్యాన్ ఉంది, వెల్డర్ ఉంది, ఆటో ఎలక్ట్రీషియన్ ఉంది, ప్రెస్సింగ్ ప్లాంట్ ఆపరేటర్ ఉంది, బ్లాక్ స్మిత్ ఉంది. ఈ విధంగా ట్రేడ్స్ కూడా ఉన్నాయి. తర్వాత ట్రైనీ స్టోర్స్కి సంబంధించి 3 ఇయర్స్ డిప్లొమా అయిన అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ చేసిన లేకపోతే మెకానికల్ ఇంజనీరింగ్ చేసినా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. సీనియర్ సెకండరీ ఆర్ ఈక్వివాలెంట్ విత్ 3 ఇయర్స్ డిప్లొమా అన్నారు. సీనియర్ సెకండరీ అంటే 10+2 అనమాట. సో ఇంటర్మీడియట్ కింద వస్తుంది. దానితో పాటు 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఆఫీస్ మేనేజ్మెంట్ ఎవరైతే చేశారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత బీకామ్కి సంబంధించి, అకౌంట్స్కి సంబంధించి ఖచ్చితంగా బీకామ్ వాళ్ళు కావాలి కాబట్టి వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇంటర్మీడియట్ ఇన్ అగ్రికల్చరల్ లేదా సీనియర్ సెకండరీ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ ఏ విధంగా శాలరీస్ ఉంటాయనేది కూడా మనకి గ్రేడ్స్ ఏ విధంగా ఇస్తారు అనేది మనకి ఇక్కడ బ్రీఫ్గా మెన్షన్ చేయడం జరిగింది ఈ టేబుల్లో. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఏజ్ వచ్చేసి అసిస్టెంట్ లీగల్కి సంబంధించి 30 ఇయర్స్ ఉండాలి, మేనేజ్మెంట్ ట్రైనీకి 27 ఇయర్స్ ఉండాలి, డిప్లొమా ట్రైనీకి 27 ఇయర్స్ ఉండాలి, ట్రైనీకి 27 ఇయర్స్ ఉండాలి, ట్రైనీ మేట్కి 25 ఇయర్స్ ఉండాలి. ఇంకా మిగిలినటువంటి కేటగిరీల వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఎస్సీ ఎస్టీస్కి 5 ఇయర్స్, మిగిలినటువంటి కేటగిరీల వాళ్ళకి 3 ఇయర్స్ 10 ఇయర్స్ చొప్పున ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులన్నిటికీ కూడా రిటన్ ఎగ్జామినేషన్ ఉంది. ఆ తర్వాత అసిస్టెంట్ లీగల్కి, సీనియర్ ట్రైనీకి, డిప్లొమా ట్రైనీ మేట్ వీటన్నిటికీ కూడా ఎగ్జామినేషన్ ఉంది. సో ఈ విధంగా పోస్టులని డివైడ్ చేశారనమాట 5 పోస్టుల కింద, 5 కేటగిరీస్ కింద. సో వీటన్నిటికీ కూడా రిటన్ ఎగ్జామినేషన్ ఉంది. బేస్డ్ ఆన్ మెరిట్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్ క్యాండిడేట్స్ విల్ బీ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇచ్చారు. సో మీకు వచ్చినటువంటి మెరిట్ బేస్ ఆధారంగా మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది అని చెప్పేసి, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మొత్తం 3 స్టేజెస్లో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. స్టేజ్ 1లో రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, స్టేజ్ 2లో ఇంటర్వ్యూకి, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి, అలాగే స్కిల్ టెస్ట్
కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా స్టేజ్ 3 వచ్చేసి టేకింగ్ ఇన్ టుగెదర్ రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ మార్క్స్ ద క్యాండిడేట్స్ విల్ బి ఫైనల్లీ షార్ట్ లిస్టెడ్ ఫర్ సెలక్షన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అక్కడ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. సో కంప్యూటర్లో మీరు ఎగ్జామినేషన్ అనేది రాయాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎలా అప్లై చేసుకోవాలి అంటే మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి మనకి అఫీషియల్ వెబ్సైట్ని కూడా ఇవ్వడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్ కూడా నేను మీకు చూపిస్తాను. సో www.indiaseats.com అనేటువంటి ఈ యొక్క వెబ్సైట్లోనికి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇందులో మీకు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆగస్ట్లో ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. బట్ ఏ డేట్ అనేది మెన్షన్ చేయలేదు. సో నెక్స్ట్ మంతే దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఉంటుంది. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు. విల్ బీ నోటిఫైడ్ ఆన్ NSCL అని చెప్పేసి మెన్షన్ చేశారు. కాబట్టి మీరు దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ చూస్తూ ఉండండి. అందులో మీకు దీనికి సంబంధించి ఈ యొక్క డేట్ అయితే మెన్షన్ చేస్తారు. సో నాన్ రిఫండబుల్ ఫీ 500 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఎగ్జామినేషన్ సెంటర్ కూడా చేంజ్ చేసుకునే అవకాశం లేదు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఎగ్జామ్స్ అయితే మీకు కండక్ట్ చేస్తారు. ఈ విధంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఖచ్చితంగా ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.